ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో జగనన్న ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఇంటికి అందజేశారు. అలాగే రేషన్ నుంచి ప్రతి పథకాన్ని కూడా గడప వద్దకే పాలన తీసుకొని ఇస్తే అప్పట్లో ఇప్పుడున్న మహానుభావుడు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ యొక్క దిక్కుమాలిన పరిస్థితికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే సోమరిపోతులు చేస్తున్నారని చెప్పి అడిగారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ సోమరిపోతులు అయితే మిమ్మల్ని రోడ్డును పడేసిన చంద్రబాబు నాయుడు మీకు ముఖ్యమైనోడా? చంద్రబాబు నాయుడు గారు మేము పథకాలు ఇంటింటికి ఇస్తున్నప్పుడు జగన్ ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు, జనాల్లో తీసుకురావట్లేదు అన్నారు కదా. సో ఇప్పుడు మీ అందరినీ రోడ్డు పాలు చేసింది ఎవరు? పథకాలే కాదు ప్రతి దానికి కూడా రోడ్డు ఎక్కే స్థితికి ఎందుకు తీసుకొచ్చారు? ఈరోజు ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే 108 వాహనాలకు కూడా డీజిల్ లేకపోవడం, ప్రాణాలు కాపాడే 108 వాహనాలకు కూడా డీజిల్ ఇవ్వకపోవడం ఆంధ్రప్రదేశ్లో అతి దరిద్రమైన విషయం ఇది. మీ యొక్క పాలనలో రైతులకి స్వేచ్ఛ ఉండదు, రైతులకు అభివృద్ధి ఉండదు, ఆడపిల్లలకు రక్షణ ఉండదు. కనీసం ఒక సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈ రోజు దిక్కుమాల పరిస్థితి కల్పించిన ఒకే ఒక దిక్కుమాల ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడో విదేశాల్లోకి వెళ్ళి సింగపూర్ పర్యటనలో ఉన్నారంట. సిటీలో పెట్రోల్ కొరత తీర్చలేని వాళ్ళు సింగపూర్లో పెట్టుబడులకు వెళ్ళారా? అంటే సిటీలో ఉన్న ప్రజలందరూ ఎలా అయిపోయినా పర్వాలేదా? మీకేమండి ప్రజల సొమ్ము దోచుకొని అడ్డంగా రెండు సంవత్సరాలు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ని ఏం చేశారో కూడా అర్థం కావట్లేదు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ని కాస్త క్లియర్ లైన్ చేసిన ఘనత చంద్రబాబు గారిదే. ఎందుకంటే ప్రతి ఒక్కరిని రోడ్డు పాలు చేశారు. సాధారణంగా మీ వల్ల రోడ్డు పాలు అయ్యింది అని అందరూ అనుకుంటారు కదా. ఇప్పుడు అందరూ అనుకోండి, దరిద్రమైన చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డును పడింది. తిండి లేకో వేరే ఏదో లేక కాదు, ఒక డీజిల్ కోసం అలాగే ఒక పెట్రోల్ కోసం. రైతుకు అవసరం, ఒక అంబులెన్స్ డ్రైవర్కి అవసరం, ఒక మధ్యతరగతి కుటుంబకుడు డ్యూటీకి వెళ్ళాలన్నా డీజిల్ అవసరం. ఎవరైనా బయటికి వెళ్ళాలంటే ఈరోజు చేతిలో ద్విచక్ర వాహనం అనేది లేకుండా ఎవరు కాలు బయట పెట్టట్లేదు.